Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. సమ్మర్లో మీరు ఫస్ట్ డ్రింక్గా ఏది తీసుకుంటారు? నాకు అనిపిస్తుంది కాఫీ టీ అట్లాంటివన్నీ ఆబ్వియస్గా డిహైడ్రేట్ అవుతాయి. మనకి పొద్దునే అలవాటు ఉన్నాయి, కానీ దానికన్నా ముందు ఒక 1/2 లీటర్ వాటర్ తాగటము, తర్వాత యాష్కాట్ జ్యూస్ కానీ లేదా పల్చటి మజ్జిగ అలాంటివి ఏదైనా లైట్గా తీసుకొని కొంచెం ఒక 1/2 అవర్ 45 మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి అప్పుడు కాఫీ టీ తాగితే బాగుంటుంది అని అనుకుంటున్నా. సో రేపటి నుంచి ఇదొకటి ఇన్కాపరేట్ చేసుకోవాలి. ముఖ్యంగా సమ్మర్లో పొద్దున్నే తాగే 1/2 లీటర్ వాటర్ 1 లీటర్ వాటర్ ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే, ఒక్కొక్కసారి మనం బయటికి వెళ్తూ ఉంటాము, అనుకోకుండా వెళ్ళొచ్చు, లైక్ ప్లాన్డ్గా వెళ్ళొచ్చు, బట్ వాష్రూమ్స్ యూజ్ చేయాల్సి వస్తుందేమో అని చెప్పి ఒక్కొక్కసారి మనం వాటర్ తాగకుండా వెళ్తాము, లేదా బయటికి వెళ్ళాక అసలు తాగము. సో పొద్దున్నే ఇంట్లో ఉన్నప్పుడు ఒక 1/2 లీటర్ వాటర్ లేదా 1 లీటర్ వాటర్ తాగేస్తే అట్లీస్ట్ హెడ్ఏక్స్ రాకుండా, డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అని అనుకుంటున్నా. ఎంత తుడిచినా సరే ఎక్కడో ఒక చోట డస్ట్ అనేది ఉంటానే ఉంటుంది. బెడ్రూమ్ మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఇదైతే అసలు చెయ్యి కూడా వెళ్ళదన్నమాట, అంత డీప్ ఉంటుంది, చాలా లోతు ఉంటుంది. ఓకే, ఇది కూడా తుడిచేసా. ఇంక ఈ సర్ఫేస్ డస్టింగ్ అంతా చేసుకుంటున్నాను. పొద్దాక క్లీన్ చేసుకునే పని నా ఇల్లు డెకరేషనేనా అని అనుకోకండి. నాకు ఇష్టమైన పని, దట్టు ఇంక నేను మా హస్బెండే కదా, తనేమో వర్క్లో ఉన్నారు, సిద్ధు ఏమో విజయవాడ వెళ్ళాడు కదా. సో ఇంక నేనే ఫుల్ ఖాళీగా ఉన్నా. వంట ఉంది, ఒక పప్పు పెట్టేసేస్తే మధ్యాహ్నం మేమిద్దరం తినేస్తాము. పప్పు అంటే ఏదో ఆకుకూర పప్పు ఏదో చేస్తా. ఇవాళ గోంగూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే లంచ్ బాక్స్ రెసిపీస్ అవన్నీ స్కూల్ ఉన్నప్పుడు రెగ్యులర్గా చూపిస్తా కదా. ఈ సమ్మర్లో నేను అనుకున్నా అనమాట, ఏదన్నా ఇంకా స్మూదీస్, జ్యూసెస్, ఈ వంటలు కాకుండా స్మూదీస్, జ్యూసెస్ లాంటివే చూపిద్దాము అని. దాంతోపాటు చక్కగా హోమ్ డెకార్ ఇలాంటివన్నీ చూపిస్తే కొంచెం మీకు కూడా డిఫరెంట్గా అనిపిస్తాయి వ్లాగ్స్. అది కొంతమందికి ఏమో నా కిచెన్ అంటే ఇష్టం కాబట్టి కిచెన్ వీడియోస్ కూడా మధ్య మధ్యలో ఇంక్లూడ్ చేస్తూ ఉంటా. అంటే లైక్ అవి కూడా మోస్ట్లీ కుకింగ్లా కాకుండా కాఫీ మిక్సింగ్, లేకపోతే అండ్ ఇంకొకటి అండి, చక్కగా ఒక 2 బ్యాట్లు ఉంటాయి ఇంట్లో, మస్కిటో బ్యాట్స్. ఒకటేమో సిద్ధు రూమ్లో ఉంటుంది, అది నేను చార్జ్ కానీ ఇక్కడ పెట్టాను. చక్కగా ఇలా బెడ్ పక్కన పెట్టేసుకుంటే మనకి నైట్ టైం వెతుక్కోకుండా సరిపోతుంది. అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక బెడ్ పక్కన ఉంటుంది కదా అని ఇలా తీసేసుకోవచ్చు, లేదంటే వెతుక్కుంటూ ఉంటాము. ఎప్పుడు ఛార్జ్లో అయితే ఉంచకూడదు, త్వరగా పాడైపోతాయి. ఇవాళ బెడ్రూమ్లో కుషన్ కవర్స్ చేంజ్ చేసా. ఇంతకుముందు ఇక్కడ బ్లూ కలర్ ఉండేది కదా, వైట్ అండ్ బ్లూ ఉండేది, అండ్ ఇక్కడ వచ్చరికి బ్లూ ఫ్లీస్ బ్లాంకెట్ వేసేదాన్ని. అదేమో సిద్ధు రూమ్లో పెట్టేసి సిద్ధు రూమ్లో వైట్ బ్లాంకెట్ ఇక్కడ తెచ్చాను. అండ్ దీనికి మ్యాచింగ్గా జస్ట్ వైట్ పిల్లోస్. సమ్మర్ వచ్చేసరికి ఎట్లా అంటే, నాకు ఫుల్ వైట్ ఉందనుకోండి, లేదా పేస్టల్ కలర్స్, లైట్ కలర్స్ ఏవైనా లైక్ బేబీ పింక్, బ్లూ ఇట్లాంటివన్నీ ఉంటే కొంచెం ఫ్రెష్ లుక్ ఉంటుంది అని అనిపిస్తుంది అనమాట సమ్మర్లో. క్లాక్ కూడా ఆర్డర్ చేసా అండి. ఇక్కడ ఇంతకుముందు బ్రౌన్ కలర్ ఉండేది కదా, అది కిచెన్లో పెట్టా. అంటే పెట్టాల్సి వచ్చింది, కిచెన్లోది పాడైపోయింది అనమాట, కంప్లీట్గా స్టాప్ అయింది. సెల్స్ వేసినా సరే అసలు పని చేయట్లేదు. ఇది ఐ థింక్ ఇవాళ వచ్చేస్తుంది అనుకుంటా క్లాక్. ఇక్కడ ఈ పాట్ ఇటు ఉండేది కదా, ఇక్కడ ఉండేది. సో ఇక్కడేమో బాస్కెట్ పెట్టా. ఎందుకు బాస్కెట్ పెట్టాల్సి వచ్చిందంటే, ఇది ఒక చిన్న కవరప్ అనమాట. ఐల్ షో యూ. ఇది ఉంది చూసారా, ఇది కనిపించకుండా. అదేంటంటే, ఇంతకుముందు మాకు వాషింగ్ మిషన్ ఇక్కడ వచ్చేది. ఫస్ట్ మేము ఇక్కడ మూవ్ అయిన కొత్తల్లో, వన్స్ మేము ఈ హౌస్ పర్చేస్ చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్ ఎందుకు, మనం బాల్కనీలో పెట్టేసుకుందామని చెప్పి అక్కడికి మూవ్ చేసుకున్నాము. ఆ తర్వాత ఏమో ఇది కంప్లీట్గా క్లోజ్ చేపిచ్చేసాం, ఏ వాటర్ లీకేజ్ అదంతా లేకుండా. ఇది బాత్రూమ్ కదా, సో వాటర్ కనెక్షన్ ఇటు నుంచి ఇచ్చారనమాట. అదంతా కూడా కవరప్ చేయడానికని వాల్పేపర్ అనుకున్నా ఫస్ట్, కాకపోతే వాల్పేపర్ ఇక్కడ వేస్తున్నాం కాబట్టి ఇక్కడేమో జస్ట్ ఇట్లా మిర్రర్స్ పెట్టేశాను. సో ఇవన్నీ అనమాట మన కవరప్స్ అన్నీ చిన్న చిన్నవి, ఏవో సరదాగా అలా చేసుకుంటూ ఉంటాను. పనిలేని పని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే కొంతమందికి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో అది ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను.
కందిపప్పు తెచ్చుకోవడానికి వెళ్తున్నా, అయిపోయిందనమాట. ఇవాళ కొద్దిగా మబ్బుగా ఉంది. సరే ఒక చిన్న వాక్ లాగా కూడా ఉంటుంది. చూడాలి, మా హస్బెండ్ ఏమో హెయిర్ కట్కి వెళ్తా అంటున్నారు. ఒకవేళ తను డ్రాప్ చేయాల్సి వస్తే అక్కడ డ్రాప్ చేసేసి వెళ్తాను, లేదంటే కానీ నేను ఒక్కదాన్ని వెళ్తా. తను హెయిర్ కట్ కలర్ అవన్నీ చేయించుకునేటప్పుడు నేనేమో గ్రోసరీస్ అవి తెచ్చుకున్నాను. నర్సరీకి కూడా వెళ్ళాను, కొన్ని మొక్కలు తెచ్చుకున్నా, అవి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు. నర్సరీకి వెళ్ళి చాలా రోజులైంది. అంటే సమ్మర్లో త్వరగా ప్లాంట్స్ అవి సస్టైన్ అవ్వవు అని చెప్పి అనుకుంటాం కదా, అందుకని చెప్పి నేను యూజువల్గా సమ్మర్లో షాప్ చేయను. దట్టు నేను అసలు ఎప్పుడు కూడా సమ్మర్లో విజయవాడ వెళ్ళిపోతా. ఈసారి మాత్రము మా హస్బెండ్కి వర్క్ ఉంది, ఇంకా సర్లే తనకి లంచ్ అంతా ప్రిపేర్ చేయాలి కదా, ఎవ్రీ ఇయర్ వెళ్తున్నానని ఈసారి సిద్ధుని ఒక్కడే పంపించి మేమిద్దరం ఉన్నాము. మన వ్యూవర్ రిక్వెస్ట్ చేశారనమాట, సిద్ధు అక్కడ విజయవాడలో ఉన్నాడు కదా, అమ్మ పెద్దమ్మ వీడియోస్ ఏమన్నా అప్పుడప్పుడు షేర్ చేయమని చెప్పండి అని. డెఫినెట్గా నేను చెప్తానండి. కాకపోతే వాడికి ఏ కాన్వర్జేషన్ ఏ టైంలో షూట్ చేయాలి అనేది ఐడియా ఉండదు కదా, సో నేను అమ్మ వాళ్ళతోటి చెప్తాను. ఏమన్నా వాళ్ళు స్పెషల్గా బయటికి వెళ్ళినా, లేకపోతే ఏమైనా కబుర్లు చెప్పుకుంటున్నా, ఎవరైనా ఇంటికి వచ్చినా అట్లా ర్యాండమ్గా నేను షూట్ చేసి పంపించమని చెప్తాను. ఆఫ్టర్నూన్ ఏదైనా మూవీ పెట్టుకొని చూద్దాము అని అనుకుంటే బాగా నిద్ర వచ్చేసింది. అందుకని ఇంకా రిక్లైనర్లో కూర్చొని అట్లాగే నిద్రపోయాను ఒక పావు గంట. మళ్ళీ బెడ్ మీద నిద్రపోయాను అని అంటే అసలు ఒక 1 hour 1.5 hours అట్లాగే పడుకుంటాను, డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాము. మళ్ళీ నైట్ పడుకోవడం ఇబ్బంది అవుతుంది కదా, అందుకని చెప్పి అలా రిక్లైనర్లోనే నిద్రపోయా. కానీ దట్స్ అ వెరీ బ్యాడ్ ఐడియా అండి. పోస్చర్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, నెక్ పెయిన్ వస్తుంది. నేను కూడా అలవాటు తగ్గించుకోవాలి. ఈ మధ్య అసలు పడుకోవట్లేదులేండి ఎక్కువగా రిక్లైనర్లో. ఒకవేళ లై డౌన్ అవ్వాల్సి వస్తే కింద ఒక 10 నిమిషాలు పడుకుంటున్నాను. కొంతసేపు అట్లా టీవీ చూసేసి లేచి మా హస్బెండ్కి మిల్క్ ఇచ్చాను, నేను కూడా తాగేసా. హార్లిక్స్ మిల్క్ కలుపుతున్నా కదా, ఒకటి గుర్తొచ్చింది. నేను ఇంతకుముందు ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు అనమాట, మార్నింగ్ మా మమ్మీ వాళ్ళు రోజు ఇడ్లీ పెట్టేవాళ్ళు. అస్సలు ఇష్టం ఉండేది కాదు. అందుకని నేను ఏం చేసేదానంటే చక్కగా గ్లాస్ పాలల్లో 2 స్పూన్లు హార్లిక్స్ వేసుకొని, కొంచెం అంటే హార్లిక్స్ టేస్ట్ బాగా తెలిసేటట్టు అలా కలుపుకొని తాగేదాన్ని. చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించేది. నాకు యాక్చువల్లీ ఇష్టం అనమాట హార్లిక్స్ పాలు, బాగుంటుంది టేస్టీగా. నాకు ఆ చాక్లెట్ ఫ్లేవర్స్ అంత ఫేవరెట్ అయితే కాదు, జస్ట్ ఊరికే ఇది వల్ల షేర్ చేయాలి అని అనిపించింది. ఈవినింగ్ తేజస్ మూవీ పెట్టుకున్నా, ఇది ZEE5లో ఉంది. మూవీ అయితే ఒక ఫస్ట్ 20 minutes తర్వాత నుంచి బాగుంటుంది అనమాట. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయండి, ZEE5లో ఉంది తేజస్ మూవీ చూస్తూ ఈ క్లోత్స్ అవన్నీ ఫోల్డ్ చేస్తా. యాక్చువల్లీ 2 days నుంచి చాలా క్లోత్స్ అట్లా ఉండిపోయినాయి అనమాట. పైలేవు కానీ అన్నీ ఫోల్డ్ చేసేసి అట్లా సిద్ధు రూమ్లో పెట్టేశాను. ఇంక ఇవాళ మొత్తం సర్దుకోవాలి. మార్నింగ్ బయటకు వెళ్ళినప్పుడు కొన్ని వెజిటబుల్స్ తెచ్చుకున్నా, యాష్కాట్ కూడా తీసుకొచ్చాను. బూడిద గుమ్మడికాయ రసము చాలా మంచిదన్నమాట. దట్టు సమ్మర్లో బాగుంటుంది. అంటే రిమైనింగ్ డేస్లో తాగితే ఈ ఫ్లెమ్ వస్తుంది అని చెప్పి నాకు భయము. కాకపోతే కొంతమంది ఏంటంటే త్రూ అవుట్ ద ఇయర్ తాగొచ్చు అని అంటారు. ఎందుకులే రిస్క్ అని చెప్పి నేను తాగట్లా. అండ్ దట్టు చల్లగా ఉన్నప్పుడు అసలు తాగబుద్ధి కాదు, పొద్దున్నే జ్యూస్లు అవన్నీ కూడా. ఇప్పుడు ఎటు వెజిటబుల్ జ్యూసెస్ అవన్నీ స్టార్ట్ చేశాను కదా, సో ఇది డీటాక్స్ జ్యూస్ లాగా ఉంటుంది అని చెప్పి ఒక పీస్ తెచ్చుకున్నాను. మాకు కాయలాగా కూడా ఇస్తారు, కాకపోతే 2 daysలో ఫినిష్ చేయాలి ఆ కాయ అనుకోండి, చాలా రోజులు ఉండిపోతుంది. అందుకని చెప్పి ఇట్లా ఒక పీస్ తెచ్చుకొని చక్కగా దాన్ని కట్ చేసి స్కిన్ కూడా పీల్ చేస్తాను, ఇలా పెట్టేసాను అనమాట. ఈ ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్స్ వచ్చేసరికి హోమ్ సెంటర్లో తీసుకున్నా. ఇదైతే నేను అంత రికమెండ్ చేయను, ఎందుకంటే ఎయిర్ టైట్ కంటైనర్ కాదు, అండ్ లిడ్ కూడా చాలా లూజ్గా ఉంది. ఫ్రిడ్జ్లో పెడితే ఏదైనా మనం ఒక్క చేతితో తీయాల్సి వచ్చినప్పుడు స్లిప్ అయిపోతుంది అనమాట. అది నాకు ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను నేను. సో నాకైతే అంత నచ్చలేదు ఆ డబ్బాలు అవి. మొన్న ఒక రోజు పుచ్చకాయ కట్ చేశాను, హాఫ్ తినేసాము, ఇంకా హాఫ్ ఉంది కదా మళ్ళీ అలా ఉంటే పాడైపోతుందని చెప్పి జ్యూస్ చేసేస్తున్నా. కొద్దిగా షుగర్ వేసి జ్యూస్ చేసామనుకోండి ఒక 2 days వరకు నిల్వ ఉంటుంది. ఇక తర్వాత బాగోదు కూడా. యాక్చువల్లీ 1 dayలో కన్జ్యూమ్ చేస్తే మంచిది.
ఎందుకంటే ఇది ఆల్రెడీ కట్ చేసి ఉంది కదా, అందుకని ఇంకా 2 days అట్లా నిలవ ఉంటే టేస్ట్ మారిపోతుంది అనమాట, చప్పగా అయిపోతుంది, ఒక్కొక్కసారి పాడైపోవచ్చు. అండ్ వాటర్ మెలన్ కనుక పాడైంది పొరపాటున మనం కొంచెం అన్నా తిన్నాము అని అంటే స్టమక్ అప్సెట్ అవుతుంది అనమాట. ఇవి యాక్చువల్లీ నేను చాలామంది ఎక్స్పీరియన్సెస్ విన్నాను. సో అందుకని మనం వాటర్ మెలన్ కట్ చేసిన వెంటనే ఎక్కువ స్టోర్ చేయకుండా 2-3 daysలో కన్జ్యూమ్ చేసేటట్టయితే మనకి మంచిది యాక్చువల్లీ. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మనం తర్వాత తాగేటప్పుడు కొద్దిగా చాట్ మసాలానో లేకపోతే లెమన్, పుదీనా, సోడా ఏదోటి యాడ్ చేసుకొని తాగొచ్చు, బాగుంటుంది. ఇవాళ ఎగ్లెస్ కేక్ చేస్తున్నాను, చాలా రోజుల తర్వాత ట్రై చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసరికి 1/2 cup షుగర్, ఇది గ్రైండ్ చేస్తాను. 1 cup ఏమో మైదా తీసుకుంటాను. ఇక్కడ స్పెసిఫై చేశారు కదా 1 cup, ఇదేమో 1/2 cup. బటర్ వచ్చేసరికి చిన్న కప్ అనమాట, 1/3 cup తీసుకున్నాను. ఇది హోమ్ మేడ్ బటర్, రూమ్ టెంపరేచర్లో రావడానికని అలా ఉంచేసాం. కొద్దిగా బటర్ తీసుకొని ఇక్కడ ఎడ్జెస్ మొత్తం అప్లై చేస్తున్నా. ఈ కింద కూడా అప్లై చేయొచ్చు కానీ నేను అక్కడ పార్చ్మెంట్ పేపర్ వేసేస్తాను. ఇట్లా ఉంది కదా, ఇక్కడ దీని మీద మైదా డస్ట్ చేస్తాను అనమాట, ఈ ఎండ్స్ మొత్తం. కొద్దిగా బటర్ తీసుకొని ఈ బేకింగ్ ప్యాన్ ఎడ్జెస్కి అప్లై చేస్తున్నాను. తర్వాత మైదాతోటి ఇదంతా డస్ట్ చేసేస్తాను, సో దట్ ఇదొక నాన్ స్టిక్ లేయర్ లాగా హెల్ప్ చేస్తుంది. ఇక్కడేమో పార్చ్మెంట్ పేపర్ పెడతా. పార్చ్మెంట్ పేపర్ మీ దగ్గర లేకపోతే సేమ్ ఇట్లాగే కొద్దిగా బటర్ అప్లై చేసేసి మైదాతోటి డస్ట్ చేసేయండి. షుగర్ కూడా మొత్తం యాడ్ చేస్తాను. ఒకసారి ఇలా కలుపుకుంటే షుగర్ ఎగరకుండా ఉంటుంది. 1 cup మైదా పిండికి 1 teaspoon బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. బేకింగ్ పౌడర్ వేసుకొని కొద్దిగా మిక్స్ చేస్తాను. యాక్చువల్లీ సిఫ్ట్ చేసుకుంటే చాలా ఈజీగా కలిసిపోతుంది. 1/2 teaspoon ఏమో కార్న్ స్టార్చ్ తీసుకుంటున్నాను, కార్న్ఫ్లోర్. ఇది ఆప్షనల్, వేసుకుంటే బైండింగ్ ఏజెంట్ లాగా వర్క్ చేస్తుంది అని అంటారు. అంటే కేక్ పొడి పొడిగా రాలకుండా ఉంటుంది. ఇది వచ్చేసరికి 1/3 cup, అంటే 80 ml అని అన్నారు. దీంతో పుల్లటి పెరుగు తీసుకుంటాను. పుల్లటి పెరుగు బాగా వర్క్ చేస్తుంది. 1/3 cup పెరుగు వేస్తున్నాను. పుల్లటి పెరుగు చాలా బాగుంటుంది దీనికి. ఇందులో కొంతమంది బేకింగ్ సోడా కూడా వేస్తారు, కాకపోతే నేను వేయట్లా, ఎందుకంటే ఆ బేకింగ్ సోడా టేస్ట్ ఎక్కువగా తెలుస్తుంది. పెరుగు మిక్స్ చేయగానే కొంచెం గ్రేనీగా అనిపిస్తుంది, ఎందుకంటే పెరుగు చల్లగా ఉంది ఒకటి, బటర్ పెరుగు త్వరగా మిక్స్ అవ్వాలన్నమాట. ఎటు విడిపోతుంది కదా, సో అట్లా గ్రేనీగా కనిపిస్తుంది, ఏం పర్వాలేదు. పైన వరకు ఇది బేకింగ్ పౌడర్ అవి ఉన్నాయి కదా, అందుకని సిఫ్ట్ చేస్తున్నా. ఇది కూడా అంతే అండి, పిండి ఎగిరిపోతుంది కదా, అందుకని ఫస్ట్ లైట్గా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఒక్కసారి కలిపేస్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ వేసేసాం మనము. ఇలా థిక్గా ఉంటే పెరుగు మాత్రం యాడ్ చేయొద్దు, చక్కగా పాలు పోసుకోండి కొంచెం. ఇది 1/4 cup, సో మనకైతే 1/2 cup పాలు పట్టాయి ఇక్కడ. నెక్స్ట్ మన ఫేవరెట్ ఎసెన్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ టేబుల్ స్పూన్ అనమాట, సో 1 teaspoon వరకు యాడ్ చేస్తున్నాను. కేక్ టిన్ని ఇట్లా లైన్ చేసుకున్నాను కదా, ఇక్కడ మైదా డస్ట్ చేయాలి. ఇదిగోండి రెడీ అయింది. ఒకసారి ట్యాప్ చేద్దాము.
అలా చేస్తే ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే బయటకు వచ్చేస్తాయి. ఇక్కడ అక్కడక్కడ బబుల్స్ కనిపిస్తున్నాయి. 180 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్లో 35 minutes పాటు బేక్ చేసుకోవాలి మనం. సో ఇదండి, కీపింగ్ మై ఫింగర్స్ క్రాస్డ్. ఎలా వస్తుందో చూడాలి. ఈ కేక్ ఇప్పుడు అంత అర్జెంట్గా ఎందుకు చేస్తున్నాను అంటే మా హస్బెండ్ బర్త్డే ఉంది రేపు, అందుకని చెప్పి తన కోసం చేస్తున్నాను. మేబీ తను మెల్కొంటే 12 o'clockకే కట్ చేపిస్తా, లేదంటే కనుక లైక్ మార్నింగ్ కట్ చేస్తాము. ఇదిగోండి, ఇప్పుడు ఈ మెస్ అంతా క్లీన్ చేసుకోవాలి నేను. ఒక వీడియో వెనకాల ఇదంతా ఉంటుంది. ఆబ్వియస్లీ ఉంటుందిలేండి, ఎవరన్నా వంట చేస్తే ఉంటుంది, నేను ఒక్కదాన్నే కాదు. ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం రైజ్ అయింది కొద్దిగా అనమాట. మొత్తం క్లీన్ చేస్తారు కదగోండి. 11:15 అయింది. కేక్ ఏమో ఇంకా 20 minutes ఉందన్నమాట. 20 minutes తర్వాత అవసరమైతే ఇంకొక 5 or 10 minutes అట్లా బేక్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ 35 minutes పెట్టాను కదా, లైట్ బ్రౌన్ కలర్ టాప్ అయితే రాలేదు. కలర్ వస్తే బాగుండేది, అండ్ నైఫ్కి కూడా కొంచెం స్టిక్ అయింది. సో ఇంకొక 10 minutes ఉంచుతాము అని అనుకుంటున్నా. ఫస్ట్ 5 minutes ఉంచేసి చెక్ చేసి, ఆ తర్వాత అంటే కలర్ వచ్చిందా రాలేదా అని చెక్ చేసి, ఆ తర్వాత ఒక 7 minutesకి మళ్ళీ చెక్ చేస్తాను. సో టోటల్గా మనం 45 minutes వరకు వెయిట్ చేయొచ్చు. 45 minutes తర్వాత కేక్ ఈ కలర్లో వచ్చింది. అంటే ఫ్లఫీగా బాగుంది, కానీ కొంచెం స్ట్రింక్ అవుతుంది అనమాట తర్వాత. ఇప్పుడు ఇది బాగా కూల్ డౌన్ చేసేసి మనం కావాలంటే వెంటనే కట్ చేసుకోవచ్చు, లేదంటే కనుక నెక్స్ట్ డే అయినా కట్ చేయొచ్చు. వేడిగా ఉన్నప్పుడు కట్ చేస్తే అది గ్రెయినీగా అయిపోతుంది, అదొకటి మనం చెక్ చేసుకోవాలి. సో దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.